వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా సిలిగురి కారిడార్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిలిగురి కారిడార్ అనేటువంటి టాపిక్ మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించిన భౌగోళిక శాస్త్రాన్ని చదువుతున్నటువంటి టైంలో మనం సిలిగురి కారిడార్ గురించి చదువుతాం. అలాగే ఈ సిలిగురి కారిడార్ మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రానున్నటువంటి నోటిఫికేషన్ ఎండోన్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించింది. అలాగే తెలంగాణలో నెక్స్ట్ నోటిఫికేషన్గా ఈ గ్రామ పాలనా అధికారులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జీపీఓ ఉండబోతా ఉంది. వీటికి సంబంధించి లైవ్ క్లాసెస్ని పేపర్ 1, పేపర్ 2 రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా మీకు లైవ్ ద్వారా ఐకాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఇక మనం ఈ సిలిగురి కారిడార్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్రింద ఇచ్చే నెంబర్స్ ద్వారా మీరు వివరాలను తెలుసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ విత్ మెటీరియల్స్ విత్ ఎగ్జామ్స్ మీకు కోర్స్ అనేది అవైలబుల్ చేస్తూ ఉన్నాం. సిలిగురి కారిడార్ అనేటువంటిది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటున్నాం. దీనినే వ్యూహాత్మకమైనటువంటి కారిడార్గా చెప్పడం జరుగుతుంది. అసలు కారిడార్ అంటే ఏంటి అని అంటే డౌట్ ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రాంతానికి ఎంట్రీ లాంటి దానినే కారిడార్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అని అంటే మన ఇంట్లోకి దారి నుంచి ఉన్నటువంటి ప్రధాన గుమ్మాన్ని లేదా ప్రధానమైనటువంటి దర్వాజా ఏదైతే ఉంటుందో లేదా ఇంపార్టెంట్ డోర్ ఏదైనా ఉంటుందో దాన్ని కారిడార్ అని అనుకోవచ్చు. అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నా. సో ఇలానే సిలిగురి కారిడార్ అనేది మరి ఎక్కడ ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నది అని అంటే భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. సో వీటినే మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాం. సో భారతదేశాన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్తో కనెక్ట్ చేస్తున్నటువంటిదే సిలిగురి కారిడార్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనినే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సిలిగురి కారిడార్ని ఏమని పిలుస్తారు అని అంటే చికెన్ నెక్ అని పిలుస్తారు. సో కోడి మెడ చికెన్ నెక్ అని పిలుస్తారు. దీన్ని ఏ ఆకారంతో పోలుస్తారు అని అంటే కుక్క మూతి ఆకారంతో కూడా పోలుస్తారు. ఈ సిలిగురి కారిడార్ అనేటువంటిది ఏ స్టేట్లో ప్రధానమైనటువంటిది అని అంటే ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కీలకమైనటువంటిది. సో ఇది ఈశాన్య భారతదేశంతో భారత్ని కలుపుతున్నటువంటిది సిలిగురి కారిడార్. వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఈ కారిడార్కి సంబంధించి ఎంత వెడల్పుతో ఇది ఉంటుంది అని అంటే 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఈ కారిడార్ ఉంటుంది. సో ఈ కారిడార్ అనేది వ్యూహాత్మకమైనది. ఇది భారతదేశంతో పాటు ఏ దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ భారతదేశానికి సంబంధించి చుట్టుపక్కల దేశాలు ఏ దేశాలతో ఇది వ్యూహాత్మకమైనది అని అంటే భూటాన్, నేపాల్, చైనా, బంగ్లాదేశ్ ఇలా ఈ దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సిలిగురి కారిడార్ అనేది భారత్కి వ్యూహాత్మకమైనది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ సిలిగురి కారిడార్ అనేటువంటిది ప్రధానంగా తేయాక్కి అంటే టీ తోటలకి అలాగే టింబర్కి అటవీ ఉత్పత్తులకి దీనితో పాటు టూరిజంకి పర్యాటక రంగానికి ప్రత్యేకమైనటువంటిదిగా మనం గుర్తించాల్సి ఉంటుంది.